స్పేస్ ఫైట్ అసోసియేట్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ కారణంగా చాలా మంది వ్యోమగాములకు కంటి చూపు సమస్యలు వస్తాయి. మైక్రోగ్రావిటీ మెదడులో ద్రవ నిలుపుదలను పెంచుతుంది. ఆప్టిక్ నాడిపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన దృష్టి అస్పష్టంగా లేదా దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. భూమిలా కాకుండా అంతరిక్షంలో వాతావరణం రక్షణ కవచం లేదు. దీనివల్ల వ్యోమగాములు అధిక స్థాయిలో రేడియేషన్ కు గురవుతారు. ఇది క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే వారికి నడవడంలో ఇబ్బంది, తేలియాడే అనుభూతి లేదా ల్యాండింగ్ తర్వాత చాలా రోజులు వెట్రిగోను అనుభవించవచ్చు. మరి శిక్షణ, విశ్రాంతి, ప్రత్యేక పునరావాస కార్యక్రమాలతో వారు తిరిగి నార్మల్ అవుతారు. వాటన్నిటికీ మించి మరో సమస్య ఉంది. అదే మానసిక ఆరోగ్య సమస్యలు. స్పేస్లో ఎక్కువ కాలం ఇద్దరే ఉండటంతో ఒంటరితనం కారణంగా వారి మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇన్ని సమస్యలు ఉంటాయని తెలిసినా స్పేస్లోకి వెళ్ళి వస్తున్న మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే.